చెత్త మొహంది వస్తానని చెప్పి నెంబర్ మార్చింది. ఈ సేటుకి రూపీ వస్తుందని మాటిచ్చి అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి. నువ్వు క్లబ్ ఓనర్కి ఫోన్ చేసి పల్లవి గురించి అడగబోతున్నావు సరే, కానీ మనమే ఎంక్వైరీ చేస్తున్నామని మన ఫోన్ నంబర్ని బట్టి తెలిసిపోతుంది కదా. అవునమ్మా, అవన్నీ చూసుకోండి. మళ్ళీ ఒకటి జరగబోయి ఇంకొకటి జరిగితే నీ కాపురం చిక్కుల్లో పడుతుంది. ఏం కాదమ్మా, మన ఫోన్ నంబర్ కాదు, మన గొంతు కూడా వాళ్ళకి తెలీదు. ఎలాగమ్మా? ఈ యాప్ నుంచి కాల్ చేస్తే మన నంబర్ రాదు. మన గొంతు అవతల వాళ్ళకి మగవారి గొంతులా వినిపిస్తుంది. ఇప్పుడు చూడు. హలో హలో, భాస్కరరావు గారేనండి మాట్లాడేది? అవునండి, మీరెవరు? మీ పబ్లో డాన్సర్గా పనిచేస్తుంది పల్లవి. ఆ పల్లవి ఫ్రెండ్ని. పల్లవా? పల్లవి ఎవరు? అదే రూబీ ఫ్రెండ్ని. తన గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను. ఏంటి దాని గురించి నా దగ్గర మాట్లాడేది? దొంగ మొహంది, హ్యాండ్ ఇచ్చిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, నెంబర్ కూడా మార్చేసింది. ఇప్పుడు అది ఎక్కడ దొరుకుతుందా అని క్లబ్లో తెచ్చి పెడదామని నేను చూస్తుంటే దాని గురించి మీరు అడుగుతున్నారేంటి? అక్క, క్లబ్ ఓనర్కి కూడా హ్యాండ్ ఇచ్చిందంట. అయ్యో, మనం అంత కష్టపడక్కర్లేదు. పల్లవి ఇక్కడుందని చెప్తే ఆయన వచ్చి తీసుకుపోతారు. హలో, రూబీ ఎక్కడుంటుందో మాకు తెలుసు. అవునా? అప్పుడు ఎవరో ఒకరింట్లో ఉండేది. ఆ ఇల్లు అయితే ఇప్పుడు వాళ్ళు మారిపోయారు. తెలుసు, ఈ మధ్య అడ్రస్ మారింది. మీకు కావాలంటే కొత్త అడ్రస్ లొకేషన్ షేర్ చేస్తాను. సరే, పంపించండి. తెల్లారగానే వెళ్ళి ఆవిడ లెక్క తెలుస్తాను నేను. అవును, నువ్వు రూబీ ఫ్రెండ్ అంటున్నావు. రూబీ ఎక్కడుందో నాకు చెప్తున్నావేంటి? మీకు కారణం కావాలా? రూబీ ఎక్కడుందో కావాలా? రూబీ కావాలి. అడ్రస్ పంపించు. ఇక్కడున్నావా? రేపు నీ సంగతి చెప్తాను. అక్క, రేపటితో పల్లవి కథ ముగియబోతోంది. ప్రశాంతంగా నిద్రపో. జరగబోయే నీ పెళ్లి గురించి కలలు కను.
అక్క ఈ చీర ఎట్లుందక్క? నచ్చాల్సింది మనకు కదా సామ్రాజ్యం, పల్లవికి. పిలిచిన అక్క ఏం చేస్తుందో ఏమో, నే పోయి పిలుచుకొస్తా. పాప ఓనర్కి ఫోన్ చేసావు కదా, వస్తా అన్నాడా చెల్లి? తప్పకుండా వస్తాడక్క. ఎలాగైనా ఈరోజు పల్లవి దొరికిపోవటం ఖాయం. నువ్వా? వదలనందా? నేను కాకపోతే ఇక్కడ నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడు అనుకున్నావా? నిన్నెలా పట్టుకోవడం చూస్తే చంపేను. నందా వదలు నన్ను. మనల్ని ఎవరైనా చూస్తే ఇంకంతే. వదలు నందా. ఎవరు రారులే. ఇద్దరం ఇలా ఏకాంతంగా ఉండి ఎన్ని రోజులైందో తెలుసా? నందా వదలు నందా, ప్లీజ్ నందా. ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది నందా. అందరు చీరలు చూస్తూ బిజీగా ఉన్నారు బేబీ. ఈ ఛాన్స్ వదిలే ఛాన్సే లేదు. నందా నందా. ఏడేం చేస్తున్నావు? చీరలు వచ్చినాయిరా. మీరు పదండి అత్తయ్య. చీరలు చూసేదే నీకు, నువ్వు లేకుండా మేమేం చూసేది? రా. ఏంటది? అదే పిల్ల అయి ఉంటుంది. చీరలు చూడాలన్నారు కదా, పదండి వెళ్దాం వెళ్దాం. పిల్ల? సరే సరే పద. అమ్మా పల్లవి, నీకు నచ్చిన చీర సెలెక్ట్ చేసుకోమ్మా. అలాగే అత్తయ్య. అక్కడ చూస్తావేందమ్మా? చూడు. బాలేదత్తయ్య. బాలేదా? ఇచ్చుడు. నో వద్దత్తయ్య. ఇది నచ్చలేదా? వీడికి చెప్తే అర్థం కాదు. గట్టిగా చెప్తామంటే ఎక్కడ చెప్పేస్తాడేమోనన్న భయం. ఏంటి చెల్లి, ఇప్పుడు కూడా ఏదో టెన్షన్లో ఉన్నట్టుంది? పాపాలు చేసిన వాళ్ళని దేవుడు మనశ్శాంతిగా ఉండనివ్వడక్క. ఏదో ఒక పాపం ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంటుంది. ఏమైనా కానీ చెల్లి, ఇవన్నీ చూసి తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. ఈ చీరల సెలక్షన్ అయ్యే లోపం ఏదో ఒకటి జరగాలి. నువ్వు టెన్షన్ పడకక్క, ఈ పాటకి ఆయన వచ్చేస్తూ ఉండాలి. అసలు వీడి వైపు చూడకపోతే ఏ టెన్షన్ ఉండదు.
గీ చూడు పల్లవి ఎట్లుందో. అస్సలు బాలేదు. అవునరా, అస్సలు బాలేదు. హాస్పిటల్లో చేర్పించారు. నువ్వు వెళ్ళి చూడు, నేను సాయంత్రానికి వచ్చేస్తాను. యావయ్యా, గీడ పనిలో ఉన్నాం కదా, బయటికి పోయి మాట్లాడుకోపో. సారీ అండి. వీడు చీర బాలేదని చెప్పాడా, నిజంగానే ఫోన్లో మాట్లాడుతున్నాడా? నాకు అదే డౌట్గా ఉంది చల్లి. వీడి మీద నాకు డౌట్గానే ఉందక్క. ముందు ఆ క్లబ్ ఓనర్ విషయం తేలేక చెప్తాను. డ్రైవర్, కొంచెం స్పీడ్గా పోనీ. ఇది ఎలా ఉంది చెల్లి? బాగుంది కదా? బాగుంది. సామ్రాజ్యం, స్వాతి తీసిన చీర చూడు ఎంత బాగుందో. ఏది గిట్లి? గిటివ్వు. గి చూడమ్మా. దేవుడా, వీడు ఎలా తగులుకున్నాడేంటి? ఈ రోజు నన్ను బుక్ చేసేలా ఉన్నాడు. ఏదో ఒకటి చేయాలి. అతయ్య, ఈ చీర బాగుంది అతయ్య. మిగతావి చూస్తుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికమ్మా? అది ఈ చీర బాగుంది అతయ్య, కానీ ఇలాంటి డిజైన్ నా దగ్గర ఉన్నట్టుంది. బయట ఆరేసింది, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరేనమ్మా. అమ్మా స్వాతి, నీ సెలక్షన్ బాగుంది. పల్లవికి నచ్చింది. తను వచ్చేలోగా ఇంకో 2 చీరలు సెలెక్ట్ చేసి పెట్టమ్మా. చూసావాక్క, చివరికి నువ్వే సెలెక్ట్ చేసేలా చేశాడా దేవుడు. రాసిపెట్టి ఉండడం అంటే ఇదే. బావ పెళ్లి జరిగేది నీతోనే, డౌటే లేదక్కా. ఏంటి నీ ఉద్దేశం? నన్ను అడ్డంగా బుక్ చేద్దాం అనుకుంటున్నావా? వదులు పల్లవి, నువ్వు కట్టుకోబోయే చీర నాకు నచ్చాలి అనుకున్నాను. అది తప్ప? తప్పు కాదురా, తేడా వస్తే ఇద్దరు తాట్లు తీసేస్తారు. మనం కావాలంటే ఏ అర్ధరాత్రి పూట కలిసి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మాత్రం డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. సరే, రాత్రి కలుద్దామన్నావు కదా, అందుకే ఇప్పుడు వెళ్తున్నా. వెళ్ళు. ఇంట్రెస్ట్ మారిపోయా. టెన్షన్ లేదనుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చాడేంటి? ఇప్పుడు ఏం చేయాలి? పల్లవి, ఆడనే ఉండిపోయేవేందమ్మా, లోపలికి రా.
సార్ సార్ ప్లీజ్ నా మాట వినండి సార్. సార్ ప్లీజ్ సార్. వదరు సార్ ప్లీజ్ సార్ గొడవ చేయకండి ప్లీజ్. సార్ ప్లీజ్. పల్లవి డోర్ తీ. పల్లవి 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 డోర్ తీ. పల్లవి డోర్ తీ. ఉన్నట్టుండి డోర్ ఎందుకు వేసింది? పల్లవి 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 డోర్ తీ. అదేంటి అతనితో పల్లవెందుకు గొడవ పడుతోంది? ఆయన నీకు తెలుసా? ఏమవుతారు? బాబాయ్ అవుతానమ్మా. అతను పల్లవి వాళ్ళ బాబాయ్ నాన్న. అంతకుముందు ఒకసారి వచ్చారు కదా. బాబాయా? బాబాయ్ అయితే బయట గడియ పెట్టి దూరంగా లాక్కెళ్ళి మరి ఎందుకు గొడవ పడుతుంది? నీకన్నీ అనుమానాలే. వాళ్ళ కుటుంబ విషయాలు ఏమైనా మాట్లాడుతుందేమో. దానికి గొడవ పడ్డం ఎందుకు? విక్రమ్, ఆ తలుపు తెరిచే మార్గం చూడరా. అలాగే. సార్ 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 ప్లీజ్ సార్ నేను చెప్పేది వినండి సార్. నా మాట వినండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. నేను చెప్పేది వినండి. ఇప్పుడు మీరు గొడవ చేస్తే ఇన్నాళ్ళు నేను పడ్డ శ్రమ అంతా వృధా అయిపోతుంది. అయితే నాకేంటి? ఇక్కడ నా క్లబ్ మూసుకునే పరిస్థితి వచ్చింది. నిన్ను పిలిపిస్తానని సేటుకు మాటిచ్చాను. 5 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాను. నువ్వు రాకపోతే 10 లక్షలు తిరిగి ఇవ్వాలి. నేను ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పుడు నువ్వు రావాల్సిందే. పద. పల్లవి 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 ఏమైంది? పల్లవి కొద్ది రోజులు ఓపిక పట్టండి ప్లీజ్ సార్. ప్లీజ్. ఇక నీ మాట వినేది లేదు. అయినా నీలాంటి దాన్ని వీళ్ళు ఎలా కోడలుగా చేసుకుంటున్నారు? ఇప్పుడే నీ గురించి చెప్తే బయటికి తరిమేస్తారు. పల్లవి డోర్ తీ. డోర్ తీ. పల్లవి. బావగారు ఎందుకంత కష్టపడతారు? బ్యాక్ డోర్ నుంచి వెళ్ళి ఓపెన్ చేస్తే సరి. ఓ టెన్షన్ లో గుర్తు రాలేదు. పదక్క. సార్ ప్లీజ్ అన్న మాట వినండి. సార్ ప్లీజ్ వద్దు. ఏంటొద్దు? నువ్వు రాకపోతే 10 లక్షలు కట్టాలి. నువ్వు ఇస్తావా? ఇస్తాను. నిజంగా ఇస్తావా? ఇస్తాను. ఎప్పుడో? నేను చూసుకుని అరేంజ్ చేస్తాను. ముందు ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి ప్లీజ్ సార్. మీకు దండం పెడతాను ప్లీజ్ వెళ్ళిపోండి. సరే 2 రోజులు చూస్తాను. 10 లక్షలు ఇచ్చావా? సరే సరే, లేదంటే ఇక నీ మాట వినేదే లేదు.